హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వికేపీ. మీరు చూస్తుంది వికేపీ ఇన్ఫ్రా. ప్రజెంట్ నేను వచ్చేసి ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాను. ప్రజెంట్ ఏదైతే ట్రాఫిక్ కనిపిస్తుందో, ట్రాఫిక్లో కనిపిస్తున్న ఆ వెహికల్స్ వచ్చేసి అటు గోల్నాకాకి వస్తున్నాయి. ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడ గోడ పైన మార్కింగ్ చూడొచ్చు. 32 feet వరకు మార్కింగ్ ఇచ్చారు ఇక్కడ. అయితే ఇక్కడ లాంగ్లో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, భారతి సిమెంట్ అని. ఈ బిల్డింగ్ని వేకేట్ చేశారు, ఎందుకంటే ఆ బిల్డింగ్ని డెమాలిష్ చేస్తారు. దాని పక్కన బిల్డింగ్ని కూడా డెమాలిష్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే షాప్స్ అన్నీ వేకేట్ చేసేసారు. ఇక్కడ అప్డేట్ ఏంటంటే అటు లాంగ్లో ఓ పిల్లర్ కోసం ఎక్స్కవేషన్ వర్క్ నడుస్తుంది. అయితే ఈ డివైడర్ని జరిపారు ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఏదైతే మలక్పేట్ ఇంకా దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్లో ఉందో, కొంచెం రోడ్ అనేది నేరో అయిపోయింది ఆ పక్క. ఇక్కడ చూడొచ్చు జై జగదాంబ ట్రేడర్స్ అంట. అల్యూమినియం, గ్లాస్, ప్లై అండ్ హార్డ్వేర్. అటు పక్కన ఇండియన్ ఫర్నిచర్స్ అంట, ఇండియన్ ఫర్నిచర్. పక్కన బిల్డింగ్ కూడా చూద్దాం ఒకసారి. IIFL గోల్డ్ లోన్ అంట అది. గోల్డ్ లోన్ అని. ఈ బిల్డింగ్ని కూడా డిమాలిష్ చేశారు అప్కమింగ్ డేస్లో. ప్రజెంట్ అయితే ఈ రెండు బిల్డింగ్కి సంబంధించిన షాప్స్ అన్నీ వేకెట్ చేసేసారు. ఇక్కడ ఒక మార్కింగ్ చూడొచ్చు, 16 feet 10 inches ఇచ్చారు. దాని పక్కన బిల్డింగ్ వచ్చేసి 21 feet ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ మార్కింగ్. అంతవరకు ఆ రోడ్ ఇల్లు అనేది కట్ అయిపోతుంది, రోడ్ వైడనింగ్ పర్పస్. ఇక్కడ వర్క్ నడుస్తుంది, చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఈ షాప్స్ అన్నీ ATMకి సంబంధించిన షాప్స్ లాగా గుర్తున్నాయి. కింద ఇక్కడ ఎక్స్కవేషన్ వర్క్ నడుస్తుంది. ప్రజెంట్ రాక్ వచ్చేసింది, రాక్ రావడం వల్ల రాక్ని డ్రిల్లింగ్ చేస్తున్నారు. అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ రాయి వచ్చింది కింద ఫౌండేషన్లో, అందుకోసమే దీన్ని డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఎక్స్కవేషన్లో విన్న రాళ్ళు ఇవన్నీ. ఈ రాళ్ళన్నీ దాంట్లో వెళ్ళినవి, ఆ గుంతలకి వెళ్ళినవి రాళ్ళు ఇవన్నీ. ఇక్కడ లాంగ్లో పియర్ క్యాప్ వర్క్ నడిచింది, లేటెస్ట్ అప్డేట్ అది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ జనవరి అప్డేట్ చేసుకుంటే ఆ ఎక్స్కవేషన్ వర్క్ ఒకటి కొత్తది, ఇంకా ఈ పియర్ క్యాప్కి సంబంధించిన స్టీల్ వర్క్ అనేది కొత్త వర్క్. ఇదంతా అప్పట్లో మనం ప్రీవియస్ వీడియో చూసుకుంటే ఇది పిల్లర్ నెంబర్ 1 అనుకున్నాం. ప్రజెంట్ ఇది పిల్లర్ నెంబర్ 2, ఎందుకంటే ఆ లాంగ్లో ఎక్స్కవేషన్ జరుగుతుంది. అది వచ్చేసి పిల్లర్ నెంబర్ 1 అది. ఇప్పుడు ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2గా కన్సిడర్ చేద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఈ పియర్ క్యాప్లో చూసుకుంటే ఇక్కడ కార్నర్లో ఓ రూమ్ ఉండే, దాన్ని డిమాలిష్ చేశారు ఈ పియర్ క్యాప్ కోసం. ఇటు లాంగ్లో వెళ్దాం మనం. ప్రీవియస్ మంత్లో ఈ పియర్ క్యాప్ వర్క్ జరిగిండే. ఇక్కడ ఈ వర్క్ అనేది అంతా కొత్త వర్క్ అనమాట. ఆ బిల్డింగ్ అక్కడ రూమ్ ఉండే, దాన్ని డిమాలిష్ చేశారు. ఎంత లెవెల్ చేశారు ఈ పక్క చూడొచ్చు. ఇంకా అటు లాంగ్లో కొత్త వర్క్ చూడొచ్చు, జనవరి అప్డేట్కి సంబంధించిన ఆ పియర్ పైన పియర్ క్యాప్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఒకసారి కిందికి వెళ్దాం మనం, కిందికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఇదంతా ప్రీవియస్ మంత్స్లో జరిగిన వర్క్. ఇంకా మనం దగ్గరికి వెళ్తున్నాం. డిసెంబర్ మంత్లో ఇక్కడ మొత్తం వాటర్ ఉంది, దాన్ని డీవాటరింగ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు గుంతలో రాక్ వచ్చింది, ఆ రాక్ని పగలగొడుతున్నారు ఇక్కడ ఫౌండేషన్ కోసం. ఈ రాక్ ఫౌండేషన్, రాక్ పగలగొట్టిన తర్వాత ఫౌండేషన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది త్వరలోనే. ఇటు కొత్తగా పియర్ క్యాప్ వర్క్ చూడొచ్చు. ప్రీవియస్లో మనం ఈ పిల్లర్ నెంబర్ 1 అనుకున్నాం. అవతల ఈ బిల్డింగ్ కనిపిస్తుందా, అక్కడ ATMs ఉన్నాయి, అక్కడ ఎక్స్కవేషన్ నడుస్తుంది ప్రజెంట్ అయితే అక్కడ. అది వచ్చేసి పిల్లర్ నెంబర్ 1. ఇప్పుడు ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2.
ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 3, ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 4. ఇక్కడ ఈ కొత్త వర్క్ చూడొచ్చు. ఇక్కడ పిల్లర్ నెంబర్ 4 అండ్ 5 మధ్యలో ఇక్కడ ఈ ప్రీవియస్ మంత్లో ఇక్కడ మొత్తం వాటర్ నిండిపోయి ఉండే ఈ గుంతలో. దాన్ని డీవాటరింగ్ చేసి ఇక్కడ గ్రానైట్ని పగలగొడుతున్నారు. చూడొచ్చు ఇక్కడ ఫౌండేషన్లో ఉన్న గ్రానైట్ని పగలగొడుతున్నారు. ఇక్కడ ఓ లేటెస్ట్ వర్క్ ఇదంతా. ఏదైతే షట్టరింగ్ వర్క్ చేసిందో మొత్తం అదంతా లేటెస్ట్ వర్క్ అనమాట. ఈ ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ మంత్లో ఓన్లీ కింద సపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ సపోర్ట్స్ని ఏర్పాటు చేసి ఉండే. పైన ఇప్పుడైతే షట్టర్ వర్క్ ఇంకా గర్డర్కి సంబంధించిన స్టీల్ బైండింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి జనవరి అప్డేట్. ఈ జనవరి 2026 ఇంకో అప్డేట్ ఏంటంటే ఇక్కడ కొత్తగా పియర్ క్యాప్ని కన్స్ట్రక్ట్ చేశారు. ప్రీవియస్ మంత్లో ఈ పియర్ క్యాప్ లేకుండే, దీన్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ హై టెన్షన్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ హై టెన్షన్ లైన్ వైర్లను కూడా అప్కమింగ్ డేస్లో తీసేస్తారనమాట. ఈ పిల్లర్ నెంబర్ 5 దగ్గరలో సాయిల్ని లెవెలింగ్ చేస్తున్నారు. చూడొచ్చు జేసీబీతోని. ఏదైతే పియర్ క్యాప్ కనిపిస్తుందో ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 6 అనమాట. అంటే డిసెంబర్తో కంపేర్ చేసుకుంటే ఈ జనవరిలో ప్రీవియస్ మంత్తో ఇక్కడ ఎక్స్కవేషన్ వర్క్ చేసి స్టీల్ వర్క్ కడుతుండే ఫౌండేషన్ కోసం. ప్రజెంట్ అయితే పియర్ని కట్టి పియర్ క్యాప్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొత్తగా ఈ పిల్లర్ కన్స్ట్రక్ట్ చేశారా, ఈ పిల్లర్ ఇంకా ఈ పిల్లర్ మధ్యలో ఇలాగా అవతల ఉన్న వియాడక్ట్ ఉంది కదా, ఈ వియాడక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ దానికి సంబంధించిన షట్టరింగ్ వర్క్ చేస్తారు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఫ్రేమింగ్ వర్క్ అరేంజ్ చేసి కింద పైన షట్టరింగ్ ప్రొవైడ్ చేసి దానిపైన స్టీల్ కట్టి కాంక్రీటింగ్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. చూడవచ్చు మన వర్కర్స్ ఇలా పనిచేస్తారో మన వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఆ పియర్ క్యాప్ కనిపిస్తుందా, దాని పక్క నుండి అవతల రిటైనింగ్ వాల్ కనిపిస్తుందా, అలా ఈ నా లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు, నా రైట్ సైడ్లో చూడవచ్చు. అలాంటి రిటైనింగ్ వాల్ని ఈ పక్క కడతారు, లేకపోతే అర్త్ వాల్ని యూజ్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఇక్కడ ఈ పక్క మొత్తం ఇదంతా డౌన్ ర్యాంప్, ఇదంతా నేను నిలబడిన చోటంతా డౌన్ ర్యాంప్ వస్తుంది. ఇక్కడ అవతల ఈ రిటైనింగ్ వాల్ ఉందిగా, దాని అవతల అప్ ర్యాంప్ వస్తుంది. ఈ పక్క ఈ డౌన్ ర్యాంప్ వచ్చేసి అటు మలక్పేట్ ఇంకా దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇటు అలీకేప్ వైపు వచ్చే రోడ్లో ఈ ర్యాంప్ని వాడతారు అప్కమింగ్ డేస్లో. ఇది డౌన్ ర్యాంప్, ఇదేమో అప్ ర్యాంప్ ఉంటుంది. ఇటు అలీకేప్ నుండి అటు మలక్పేట్ ఇంకా దిల్సుఖ్నగర్ పోయే వెహికల్స్ కోసం. మనం ప్రీవియస్ మంత్లో మార్కింగ్ చూసాం కదా ఈ కాంపౌండ్ వాల్కి. అయితే ఈ కాంపౌండ్ వాల్ లేన్లో ఇక్కడ రోడ్ వైండనింగ్ పర్పస్ డిమాలిషన్ వర్క్ నడుస్తుంది. చూడవచ్చు. ఇటు అలీకేప్ నుండి అటు దిల్సుఖ్నగర్ మలక్పేట్ వెళ్ళే రోడ్లో ఈ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ డిమాలిషన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ లాంగ్లో చూడవచ్చు. 21 feet 9 inches వరకు ఇదంతా వేకెట్ చేశారు ఇల్లంతా. ఇటు లాంగ్లో కూడా చూడవచ్చు. 17 feet 9 inches వరకు ఇచ్చారు ఇక్కడ. ఇంకా అప్కమింగ్ డేస్లో ఈ షాప్స్ అన్నీ వేకెట్ చేస్తారు. నాగ్పూర్ ట్రేడర్స్ ఉంది, ఇంకా అవతల షెడ్ ఉంది, ఆ షెడ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ అనేది ఉంది. ఇక్కడ ఈ షాప్స్ అన్ని వేకెట్ చేసి డిమాలిష్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఇటు అలీకేప్ జంక్షన్ దగ్గర ఈ డిమాలిషన్ వర్క్ నడుస్తుంది. అటు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవతల అంటే అటు మూసారాబాద్ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో
రోడ్ వైండనింగ్ వర్క్ నడుస్తుంది చూడొచ్చు. ఈ రోడ్ వైండనింగ్ జరుగుతుంది కదా ఇక్కడికి ఈ అంబర్పేట్ ఎస్టీపీకి వెళ్ళే దారిని సర్వీస్ రోడ్ ఉంటుంది అప్కమింగ్ డేస్లో. ఇక్కడ ఇప్పటిదాకా మనం అవతలకి చూసాం కదా, ఈ ఏరియానే ఇంకా అరౌండ్ 60 feet వరకు మార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ ఈ DCM బ్యాక్ సైడ్ ఏరియా అంతా సర్వీస్ రోడ్ కిందకి వస్తుంది అప్కమింగ్ డేస్లో. అటు లాంగ్లో ఈ కొత్తగా డిమాలిష్ చేశారు. ఇక్కడ లాంగ్లో వైట్ గోడ కనిపిస్తుంది కదా, ఆ ఏరియా వచ్చేసి కొత్త డిమాలిషన్ చేసిన ఏరియా. ఇదేమో అంబర్పేట్ ఎస్టీపీకి వెళ్ళే కొత్త దారి ఇది. మరో కొత్త వీడియోతో కొత్త ప్లేస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.